ఈ మోడర్న్ డే క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యంగ్‌స్టర్స్‌లో ఒకడైన 'రుతురాజ్ గైక్వాడ్' 2024 ఐపీఎల్‌లో తనే ఆరెంజ్ క్యాప్‌కి సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్. అయినా గాని తనకి బీసీసీఐ ఛాన్సెస్ ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదా? లేకపోతే తన పెర్ఫార్మన్స్ లేదా? ఆహ్, మనం జూస్తే బీసీసీఐ ఏం జేసిందంటే గాయక్వాడ్‌ని టీ20 కాకుండా లాంగర్ ఫార్మాట్ ప్లేయర్‌ని ఆడిపియాలని అనుకున్నారు. ఓడీఐ అండ్ టెస్ట్‌లో. అందుకే అతన్ని మన టెస్ట్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు దిలీప్ ట్రోఫీలో గూడా ఆడిపిచ్చారు. రంజీ గూడా ఆడమని ఎంకరేజ్ జేసిర్రు. అండ్ ఈ విజయ్ హజారే ట్రోఫీ గూడా ఆడమని ఎంకరేజ్ జేసిర్రు. కానీ అక్కడ అతనికొచ్చే బ్యాక్‌లాష్ ఏందంటే అతను పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. దిలీప్ ట్రోఫీలో చూసాం అండ్ దాని ముందు రంజీలో గూడా చూసాం. అతను డేస్ ఫార్మాట్‌లో, లాంగర్ ఫార్మాట్‌లో పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. కానీ లాస్ట్ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో మంచిగా పెర్ఫార్మ్ చేసిండు. కానీ మళ్ళీ ఈ సీజన్‌కి వచ్చే వరకు మళ్ళీ పెర్ఫార్మన్స్ లేదు అతని దగ్గర నుంచి. ఇప్పుడు గైక్వాడ్ యాస్ ఎ ఓపెనర్‌గా మనం చూసాము. ఆ 1 డౌన్‌లో, 2 డౌన్‌లో కూడా బాగా పెర్ఫార్మ్ చేశాడు. గానీ తన ప్లేస్ ఏంటి? తను పర్ఫెక్ట్‌గా ఓపెనర్‌గా తను పర్ఫెక్ట్‌గా ఫిట్ అయితాడు. బట్ ఓపెనర్ స్లాట్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర గైక్వాడ్ దగ్గర లేనిదేందనంటే వీళ్ళందరూ లైక్ ఆఫ్ స్పిన్ గాని, వీళ్ళు ఇది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. గైక్వాడ్ దగ్గర ఆ స్కిల్ లేదు. లైక్ అంటే ఆ ఆప్షన్ లేదు కాబట్టి తనని కన్సిడర్ చేయట్లేదేమో అని నేను అనుకుంటున్నా.